మీరు ప్రభుత్వాలను కడుగుతున్నారు. ప్రభుత్వ పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్ అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. ఓకే అండి. రీసెంట్ గా హిందూ దేవుళ్ళ పైన కూడా ఆయన ఒక నిజంగా సామెత లాంటిది చెప్పినాడు. ఏమంటారు మళ్ళీ ప్రభుత్వాలు? నిజంగా ఈ వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ యొక్క చరిత్ర తెలుసుకోవాలి. ఈ రోజున భారతదేశపు రాజ్యాంగం సెక్యులర్. రైట్. సెక్యులర్ అంటే ఏంటి? అన్ని మతాలని సమానంగా చూడటం కాదు, అసలు ప్రభుత్వాలు మతాలే లేకుండా ఉండటం. ఈ సెక్యులర్ అనే పదం తెచ్చింది ఎవరు? మత ప్రీతి ఉండొద్దు, మత ప్రీతి ఉండకూడదు, ఏ మతం కోసం ఫేవరబుల్ గా చేయకూడదు ప్రత్యేకించి. రైట్. మరి ఈ సెక్యులరిజం అనే కాన్సెప్ట్ తెచ్చింది ఎవరండి రాజ్యాంగంలోకి? ఇందిరాగాంధీ గారు 1975లో ఎమర్జెన్సీ అని పెట్టి మొత్తం పార్లమెంటు తలుపులు మూసేసి ప్రజాస్వామికంగా ఉన్న నాయకులందరినీ బొక్కలో వేసేసి చీకట్లో ఈ చట్టం తెచ్చారు, ఈ మార్పుని తెచ్చారు, సవరణ రాజ్యాంగంలో. మరి అటువంటి కాంగ్రెస్ పార్టీ తెచ్చిన సెక్యులరిజం అనే పదాన్ని తొంగలో తొక్కి కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అని చెప్పేసి చెప్తున్నాడు. ఇదే మాట ఒకసారి ఎంఐఎం పార్టీని చెప్పమానండి. ఇదే మాట ఎవరన్నా ఒక మసీదు పెద్దని, మౌలానా ఎవరో ఉంటాడు కదా, ఆయనతో చెప్పించండి ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం అని చెప్పేసి. వాళ్ళకి లేని దొరద ఈయన పులుంకుని ఎందుకు చెప్పాడు సీఎం గారు? ఎందుకు? అది ఏం లేదు, ఓట్ల కోసం కక్కుర్తి. కానీ హిందువులు ఎందుకు పెద్దగా స్పందిస్తలేరు? హిందువులు కానీ లేకపోతే ఇతర పార్టీలు కానీ. హిందువులు అంత స్పందించే శక్తి ఉంటే, హిందువులు అంత స్పందించే పరిస్థితి ఉంటే మనలాంటి వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం లేదు కదండి. బీఆర్ఎస్ కూడా ఏం స్పందించలేదు దీనిపైన. ఎవరు? బీఆర్ఎస్ ఎందుకు స్పందిస్తుంది? ఇప్పుడు కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్, ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అని రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ఏ ముస్లిము, ముస్లిమే బీఆర్ఎస్ అని చెప్పేసి కేసీఆర్ గారు అంటారు, కేటీఆర్ గారు అంటారు. వాళ్ళు వీళ్ళకంటే వేరే సెక్యులరిజం చూపించుకోవాలని కదా, వీళ్ళంతా సెక్యులరిజం కోసం పోటీ పడుతున్నారు కదా. ఈ వ్యాఖ్యలు నిజంగా ఈ దేశంలో మతం పేరు చెప్పి ఓట్లు అడగకూడదని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి. కానీ సిగ్గు శరం లేకుండా బాహాటంగా మతం పేరు చెప్పి ఓట్లు అడుగుతూ ఉంటే మరి ఈ వ్యవస్థలను ఏం చేస్తానండి? కానీ ముఖ్యంగా అంటే భారతీయ జనతా పార్టీ కూడా మతం పేరు చెప్పి ఓట్లు అడుగుతుంది కదా. ఎక్కడ అడిగిందో చెప్పండి. భారతీయ జనతా పార్టీ ఎక్కడ అడిగిందో చెప్పండి. మతం పేరు చెప్పి హిందువులకే ఓట్లు వేయాలి ఎక్కడ, ఎప్పుడు చెప్పారు? భారతీయ జనతా పార్టీ అధికారికంగా ఎప్పుడు అట్లాంటి వ్యాఖ్య చేసింది? అంటే హిందువుల కోసం, హిందూ దేవుళ్ళ కోసం పోరాడే ఏకైక పార్టీ బీజేపీ అని వాళ్ళే చెప్తుంటారు కదా. ఈరోజు హిందూ అనే దానికి నిన్న మోహన్ భాగవత్ గారు కూడా ఒక నిర్వచనం ఇచ్చారుగా. భారతదేశంలో ఉంటున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో అంటే ఆ సింధు పర్యంతం యస్య భారత భూమిక పితృభూ పుణ్యభూశ్చైవ సవై హిందూ రితి స్మృత అని చెప్తున్నారు. అంటే అక్కడ సింధు మహాసముద్రం నుంచి ఆ సింధు నది మధ్యలో ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో ఆ మధ్యలో ఉండే వాళ్ళందరూ కూడా ఎవరైతే భారతదేశం నా పితృభూమి అని చెప్పుకోగలుగుతారో అలాంటి వాళ్ళందరూ కూడా హిందువులే. అందులో ఇక్కడ సనాతనవాదులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, వీళ్ళు ఎవరూ కాదు అని స్పష్టంగా చెప్పారుగా. సో వాళ్ళకి హిందూ అంటే ఆ స్టాండ్ ఉంది కాబట్టి మేబీ ఆ కాంటెక్స్లో బీజేపీ అడిగి ఉండొచ్చు. అండ్ బీజేపీ ఎక్కడా కూడా ముస్లింలకి, క్రైస్తవులకి ద్రోహం చేసిన సందర్భం ఎక్కడైనా కనపడిందా? మీరు చెప్పండి. ముస్లింలకి ఈ రోజున చాలామంది ఏమంటారంటే బీజేపీ వచ్చిన తర్వాత ముస్లింలకు అన్యాయం జరిగిపోయింది అంటారు. మదర్సాలని ఆధునీకరించి ఏక్ హాత్ మే కంప్యూటర్, ఏక్ హాత్ మే ఖురాన్ అని చెప్పేసి చెప్పారు. మదర్సాలని ఆధునీకరించడం ఇస్లాంకి చేసిన ద్రోహమా? ట్రిపుల్ తలాక్ రద్దు చేసేసి ఆడవాళ్ళు ఎవరైతే చీకటి బుర్కాల మట్టన మగ్గిపోతూ ఉన్నారో, వాళ్ళకి అతిగతి లేని జీవితాలుగా మారుతున్నాయో అలాంటి వాళ్ళకి జీవితాలకు ఒక భరోసా ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. ఇది ముస్లింలకు అన్యాయం చేయటం? ముస్కాన్ అన్న ఒక పథకం పెట్టేసి వాళ్ళు చదువుకోవటం కోసం, వాళ్ళకి లేకపోతే ఇతరత్ర ఉపాధి అవకాశాల కోసం వాళ్ళకి పథకం పెట్టారు. అలాగే విదేశీ విద్య అంటే విదేశాల్లో చదువుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో మైనార్టీలు, వాళ్ళు దుబాయ్ కావచ్చు, ఎమిరేట్స్ కావచ్చు, ఇతర దేశాలకు వెళ్ళి చదువుకోవడానికి కావాల్సిన ప్రొవిజన్స్ అన్ని గవర్నమెంట్ ఇస్తుంది. ఇది మరి ముస్లింలకు ద్రోహమా? హజ్ యాత్రకి సబ్సిడీలు మొట్టమొదటి ప్రారంభించింది వాజ్పేయి గారే, అంతకుముందు లేవండి. మరి ఇది భారతీయ జనతా పార్టీ చేసిన ద్రోహమా? థింగ్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు, కాంగ్రెస్ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, మిగతా సెక్యులర్ పార్టీస్ అన్నీ కూడా మైనార్టీలుగా చెప్పబడుతున్న ఈ సెకండ్ బిగ్గెస్ట్ మెజారిటీలు ఎవరైతే ఉన్నారో, ఈ దేశపు రెండో అతిపెద్ద మెజారిటీలు, ఇప్పటికీ కూడా మైనార్టీ స్టేటస్ని బలవంతంగా అనుభవిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళని ఓటు బ్యాంకుగా చూస్తూ వాళ్ళని హిందువుల మీదకు ఉసిగొల్పుతూ హిందువులు ఏదో మీ హక్కులు లాగేసుకుంటున్నారు అంటూ అసలు రాజకీయం చేస్తుంది వాళ్ళు. నాకు తెలిసి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు అట్లాంటి రాజకీయం చేయలే. అండ్ ఒకవేళ చేశారు అంటే మీరు భారతీయ జనతా పార్టీ వాళ్ళని అడగాలి. నేను భారతీయ జనతా పార్టీ అంతో ఎంతో హిందుత్వానికి మేలు చేసింది అనుకుంటున్న ఒక సగటు హిందువుని తప్ప నేను భాజపా కార్యకర్తను కాదుగా. రైట్. ముఖ్యంగా ముస్లిమ్స్ అందరూ కూడా ఒకటే మెంటాలిటీ ఉంటుంది అంటారా? ఖచ్చితంగా వాళ్ళకి హిందువుల పైన ఒక వ్యతిరేక, హిందూ దేవాలయాల పైన వ్యతిరేకత ఉంటుంది అంటారా? ఖచ్చితంగా నేను ఒకటే చెప్తానండి, ఈ ప్రపంచంలో చెడ్డ ముస్లిం అనేవాళ్ళు లేడు, అలాగే ఈ ప్రపంచంలో మంచి ముస్లిం అనేవాళ్ళు లేడు. ఓకే, ఆడు ముస్లిం అంతే.
అంతే. వాళ్ళ మత గ్రంథం వాళ్ళకి ఏం చెప్తుందో అదే చేస్తాడు. ఆ మత గ్రంథాన్ని ప్రచారం చేసే వాళ్ళ ప్రార్థనా కేంద్రాల్లో వాళ్ళ మత పెద్దలు ఏం చెప్తే అదే చేస్తారు. వాళ్ళు హిందువులతో కలిసి ఉండండి, భాయి భాయి లాగా ఉండండి, మనకు బలం లేదు కాబట్టి అంటే వాళ్ళు వచ్చేసి రాము భాయ్, కృష్ణ భాయ్ అంటారు. అంటే వాళ్ళకి బలం పెరిగిపోయిన తర్వాత కాశ్మీర్ ఫైల్స్ చూశారు కదా, పక్కింట్లో ఉండేవాడిని కూడా బియ్యం పోసి ఇది వాడు బియ్యం డబ్బాలు దాక్కున్నాడు అని ఆచూకీ చెప్పేవాడు కూడా వాడే అవుతాడు. ఓకే, నేను అందుకే వాడిని మంచోడను చెడ్డోడను, మతాన్ని పాటించేవాడు. చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు మీకు ఖచ్చితంగా స్కూల్లోనో కాలేజీలోనో వర్క్లోనో ఎక్కడో ఒక దగ్గర ముస్లిం ఫ్రెండ్స్ అయి ఉంటారు. సో మీకు ఉన్నటువంటి ముస్లిం ఫ్రెండ్స్ వాళ్ళ మెంటాలిటీ ఏ విధంగా ఉంటుండే? నాకు తెలిసిన ముస్లిం ఎప్పుడు ముస్లిం లాగే ఉన్నాడండి. మీతో మంచిగా నేను ఒకటి అదే చెప్తున్నా కదా, నా ఊర్లో 100 మంది హిందువులు 10 మంది ముస్లింలు ఉంటే ఆ 10 మంది ముస్లింలు నాతో మంచిగా ఉంటారు. ఈ 100 మంది హిందువులు వాడిని చాలా ప్రేమగా చూసుకుంటారు. వాళ్ళు 30 మంది అయిపోయిన తర్వాత మేము 70 మంది అయిపోయాం అనుకోండి, వాడి ప్రవర్తన మారిపోద్ది. వాళ్ళు 50 మంది అయిన తర్వాత మేము 50 మందికి వచ్చిన తర్వాత వాడి ప్రవర్తన మారిపోతుంది. ఎందుకు మారిపోతుంది? ఎందుకు అంటే దీన్ని ఖురాన్లో వాళ్ళు చెప్తారు తకియా అని చెప్పేసి. ఎక్కడైతే మన బలం లేదో మనం చుట్టుపక్కల ఉండే వాళ్ళతోటి కలిసి ఉండండి, స్నేహపూర్వకంగా ఉండండి, కానీ వాళ్ళ విశ్వాసాల్లోకి మీరు ఆకర్షితులు కాకండి అని చెప్పేసి చెప్తారు. ఇది ఖురాన్ చెప్తుంది, వాళ్ళకి నేర్పుతుంది తకియా అనేది. వాళ్ళు అదే చేస్తున్నారు. ముఖ్యంగా హిందూ సమాజంలో ఎప్పుడు మనం వెళ్ళే గుళ్ళకి కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఇతర మతాల కోసం ఎక్కడ కూడా అసలు నాకు తెలిసి 0.1% కూడా ప్రస్తావన రాదు. మనం ఈ విధంగా ఉండాలి, ఆ విధంగా ఉండకూడదు, వాళ్ళని ఈ విధంగా చూడాలని ఎక్కడ రాదు. కానీ అక్కడ ముస్లిమ్స్లకు ముఖ్యంగా ట్రైనింగ్ ఇస్తారు. ఖచ్చితంగా హిందూ దేవుళ్ళు అంటే రాక్షసులు లేకుండా పిల్లోడండి, ఒక 7-8 years పిల్లోడు. ఇంకా హైదరాబాద్ కాదు, ఇప్పుడు 15 years బ్యాక్ ఇప్పుడు టీవీ నేను ఒక స్టింగ్ ఆపరేషన్ చేసింది. డీజేఎస్ అని చెప్పేసి ఓల్డ్ సిటీలో మహబూబ్ అలీ అనే అతను ఉండేవాడు, చనిపోయాడు. వాళ్ళ అబ్బాయి నడిపిస్తున్నాడు ఆర్గనైజేషన్. ఆ డీజేఎస్ లోకి వెళ్ళిపోయి అక్కడ ఇస్తున్న కత్తి సాము శిక్షణ, కర్ర సాము శిక్షణ చూశారు. చిన్నపిల్లోడు 8 years పిల్లోడి. వాడిని వెళ్ళి ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ అంటే చిన్న బయట తీసుకున్నారు. అయితే క్యా సీక్ రే అంటే ఏదో చెప్పాడు. ఎందుకు అని అడిగితే హమ్ హిందూకి ఖిలాఫ్ లడ్నేకి వెళ్ళి అని చెప్పేసి చెప్పాడు. 8 years పిల్లోడు. ఇది ఆల్మోస్ట్ ఒక 15-20 years బ్యాక్ నేను చూసింది టీవీ నేను వచ్చిన కొత్తలో. అది ఆ చిన్న వయసులో వాడికి ఎందుకు అంత ఉన్మాదం ఎవరు నేర్పిస్తున్నాడు? ఎవరు నేర్పించమన్నాడు? ఈ రోజున ఏ హిందూ ఆలయానికన్నా వెళ్ళండి, లోకా సమస్త సుఖినో భవంతు, వసుదైక కుటుంబం, సర్వే భవంతు సుఖినః, ఇవి తప్ప అరే ఆడు శివుణ్ణి పూజించినోడు మన గుడి పక్కనే ఉంటున్నాడు, ఆడి సంగతి ఏంటో చూడండి అంటారా? ఎప్పుడు కూడా రాదు. ఈ రోజున వెస్ట్ మారేడుపల్లి ఒక గుడికి వెళ్ళాను పొద్దున్న. నేను గుడికి వెళ్తే గుడి బయట పూలు అమ్ముతున్నోడికి స్కాన్ చేస్తే వాడి పేరు నజీర్. నజీరు గుడి బయట పూలు అమ్ముతున్నాడు. ఆయన మేము ఈడు నజీర్ కాబట్టి ఈడు కడమటానికి వీల్లేదు అని అంటలేదు. అంటే మాలాంటి వాళ్ళు అంటాం, సగటు హిందూ ఆవిడ అనట్లేదు. ఎందుకన్నట్లా? ఈ రోజున సింపుల్గా హిందువులకి అర్థం చేసుకోవాలి, హిందూ ప్రవచనకర్తలు, స్వామీజీలు, పీఠాధిపతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మారాలి ఫస్ట్. ఎందుకంటే ఒక 1000 సంవత్సరాల క్రితం ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు. ఆ రోజు హిందూ గ్రంథాలు చెప్పిన సిద్ధాంతాన్ని పట్టుకుని ఈ రోజుకి అలాగే మాట్లాడతాను అంటే కుదరదు. కాలాన్ని బట్టి మన ధర్మాన్ని రక్షించుకోవటం కోసం కొన్ని మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా ఒక ఇష్యూ జరిగింది, కట్టమైసమ్మ టెంపుల్, మల్కాజ్గిరి సఫీలోడ కట్టమైసమ్మ టెంపుల్లో ఒక ముస్లిం వ్యక్తి మూత్రం పోవడం మీరు కూడా చూస్తుండొచ్చు. కొట్టడం, దేహశుద్ధి చేసి అప్పగించారు. ఆ తర్వాత అక్కడ ఒక రూల్ తీసుకొచ్చినారు. అక్కడ దాదాపు సఫీల్గూడ నుంచి నేరడ్మెట్ మార్కెట్లలో ఎక్కడ కూడా ముస్లిమ్స్ ఏవి కూడా అమ్మకూడదు. ముఖ్యంగా దేవాలయాల బయట ముస్లింలు పూలు అమ్మేవారు కూడా ఎవ్వరు అమ్మకూడదు. ఒకవేళ ఎవరైనా అమ్మాలనుకుంటే హిందూ దేవుళ్ళ ఫొటోస్ పెట్టుకుని పూజించి అమ్మాలని ఒక రూల్ తీసుకొచ్చినారు. అదే కొనసాగుతుంది ఇప్పటికి. సరే, ఆ రూల్కి కొంతవరకు బెటర్ అండి, నేను కాదని అనట్లేదు. దానికంటే ముందు ఆ రోజున అక్కడ ఆయన ఎవడైతే కాళ్ళు ఎరగొట్టి ఆడి మలం నాకిచ్చారో వాళ్ళందరి చర్యను కూడా అప్రిషియేట్ చేస్తున్నాను. నేను ఇందాక కంటిన్యూ చేయాలనుకున్నది కూడా దీనికి రిలేటెడ్. ప్రవచనకర్తలు, పీఠాధిపతులు మార్చాల్సిన తీరేంటి, మాటలు చెప్పే విధానంలో రావాల్సిన మార్పు ఏంటి అనేది. ఈ రోజున ఇదే పని మసీదులో ఒక హిందువు చేసుంటే వాడిని అలా కొట్టి వాడితే నాకి వదిలేస్తారా? సర్ తన్ సే జుదా, పేక్ కోసేయండి అని చెప్తున్నారు. మహమ్మద్ ప్రవక్త గారి గురించి ఏదో మాట్లాడారని చెప్పేసి నూపూర్ శర్మ గారిని ఏం చెప్పారండి? ఈ రోజుకి ఆవిడ బయటకు రాగలుగుతుందా? లేదుగా. రాజాసింగ్ గారు ఒక బుడ్డే అన్నారు, పేరు కూడా చెప్పాల. మరి రాజాసింగ్ గారిని చంపేయాలని ఫత్వాలు ఎందుకు ఇచ్చారు? ఈరోజు నేనే అడుగుతున్నాను, ప్రవక్త గారిని విమర్శ చేయాల్సిన సందర్భం వస్తే నాకు ఆయన జీవిత చరిత్ర అర్థం కాక ప్రవక్త గారి మీద నేను ఏదో విమర్శ చేస్తా, చంపేస్తారా? అంటే మీ దగ్గర సమాధానం లేదా?
సమాధానం ఉన్నోడు సమాధానం చెప్తాడు, సమాధానం లేనోడే నేను చంపేస్తానంటాడు. ఈరోజు కృష్ణుడికి 16,000 మంది భార్యలు అని చెప్పి అంటాడు ఎవడు. 16,000 మంది భార్యలను నువ్వు ఎట్టంటావు, నేను చంపేస్తా అని నేను అన్నండి. ఎందుకు? నా కృష్ణుడి జీవితంలో ఏమేం జరిగిందో అవన్నీ కూడా ఈడెవడో సిబిఐ ఎంక్వైరీ చేసో సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేసి కనిపెట్టినవి కాదు, భాగవతంలో మేము డైరెక్ట్గా రాసుకున్నాయి. అది నీకు అనుమానాస్పదంగా అనిపించింది, నీకు అభ్యంతరంగా అనిపించింది అనుకో, అడుగుతావు. అది రాసుకున్న మేము ఎందుకు రాసుకున్నామో కానీ మా రచయిత హృదయం అర్థం కాక నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి నిన్ను దానికి సంపటం ఎందుకు? దేవుడు అంతమందిని పెట్టుకోడు కదా, దేవుడు అయితే ఈ టాపిక్ లోకి వెళ్దాం, దానికి కూడా సమాధానం చెప్తాను. ఫస్ట్ ఈ టాపిక్ కంటిన్యూ. నేను ఆ టాపిక్కి సమాధానం చెప్తా తప్ప అని చంపేయాలన్నగా. రాముడి గురించి వాగుతూ ఉంటారు రామాయణం అర్థం కాక. రాముడు శంభుకుడు తల నరికేశాడు రా అంటారు. నరికాడు రా భయ్, దానికి ప్రశ్నించు, నేను సమాధానం చెప్తా. ఇదే ప్రవక్త గురించి నేను ప్రవక్త పెళ్ళిళ్ళ గురించి కానీ, లేకపోతే ప్రవక్త భార్యల గురించి కానీ, ప్రవక్త ఆకాశ గమనం గురించి కానీ, రెక్కల గుర్రం మీద వెళ్ళిన దాని గురించి కానీ మీరు రాసుకోవటం తప్పు కాదు. దాన్ని నాకు అర్థం కాక అనుమానించి అడిగితే మాత్రం తప్ప పేక తెంపేస్తారా? అంటే మీ దగ్గర సమాధానం లేదు, సమాధానం చెప్పుకోవటం చేత కాదు కాబట్టి చంపుతానంటున్నారు. నిజంగా దమ్ముంటే సిరాజును షెఫీను ఇంకో బొక్కుగానో బొగడగానో ఎవడో కానీ దమ్ముంది మేము సమాధానం చెప్తాం రా అని చెప్పి ఆనమనండి. ఎందుకు? నూపూర్ శర్మ గారిని చంపేస్తారా? కన్నయ్యలాల్ని చంపేస్తారా? అసలు ప్రవక్తని అవమానిస్తే చంపేయాలి అనే రాతలు కనుక మీ గ్రంథంలో ఉంటే ఫస్ట్ ఆ రాతలను మార్చాలా. ఎందుకంటే అది రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది. ఈ దేశపు రాజ్యాంగము ఆర్టికల్ 19(1)A నాకు భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చింది. నువ్వు నమ్మే ప్రవక్తను నేను బూతులు తిడితే ఓకే, ప్రశ్నిస్తే తప్పేంటి? లేదుగా. ఆర్టికల్ 51AH నాకు అధికారం ఇచ్చింది. ఈ దేశ ప్రజల్లో సైంటిఫిక్ టెంపరు, హ్యూమన్ అప్రోచ్ పెంచడం రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ అన్నారు. ఎవ్రీ సిటిజన్లో నేను ఉన్నా. నాకు ఆ బాధ్యత ఇచ్చింది. నాకు నువ్వు చెప్పే వ్యాఖ్యలు మూఢాచారంగా అనిపిస్తున్నాయి, నేను చెప్పుకోవద్దా? నన్ను చంపేయడానికి నీకేం అధికారం ఉంది? నువ్వేమన్నా కోర్టువా? నువ్వేమన్నా తలారివా? ఏది కాదుగా. నీకు రాజ్యాంగం ఎక్స్క్లూజివ్ రైట్స్ ఇచ్చిందా? లేదుగా. మరి ఎందుకు? సో మహాభారతం కట్ చేయాల్సింది, ఖండించాల్సింది వీళ్ళ మాటల్ని, వీళ్ళ చేష్టల్ని. ఓకే. సో మహాభారతం అంటే వాళ్ళు ప్రశ్నిస్తున్న దానిపైన ఏం సమాధానం అని చెప్తారు? 16,000 మంది భార్యలు ఉన్నారు శ్రీకృష్ణుడికి, దేవుడికి అట్లుంటారా అని. మీరు భాగవతం చదివారా? లేదండి. లేదు కదా. ఫస్ట్ ప్రశ్న అడిగే ముందు ఒక చిన్న సవరణ అండి. ఓకే. అది మహాభారతంలో లేదు, ఓకే, శ్రీమద్ భాగవతంలో ఉంది. ఓకే. అండ్ ఇంకోటి, ఇది ఎవరు కూడా సీక్రెట్ ఎంక్వైరీ చేసి కనిపెట్టింది కాదు, రాసింది సపరేట్గా దీని మీద ఒక అధ్యాయమే ఉంది. ఓకే, ఓకే. దశమస్కందంలో దాని గురించి చాలా డీటెయిల్డ్గా ఉంది. మహాభారతం వేరు, భాగవతం వేరండి. అవునండి. భాగవతం అనేది భగవంతుడి యొక్క లీలల గురించి ప్రస్తావిస్తున్న ఒక పురాణం. మహాభారతం అనేది కంప్లీట్ గా ఇతిహాసం. కానీ జరిగింది ఒకటే కాలంలో కదా. జరిగింది ఒకటే కాలంలో, అదే చెప్తున్నాం. అయితే శ్రీకృష్ణుడు ఎందుకు 16,000 మందిని వివాహం చేసుకోవాల్సి వచ్చింది, అసలు వివాహం అంటే ఏంటి, ఇవి మాట్లాడుకుందాం. ఈ రోజున భాగవతంలో చూస్తే నరకాసురుడు అని చెప్పి ఒక రాక్షసుడు ఉన్నాడు. వాడు ఈ 16,000 మంది రాజకన్యల్ని ఎత్తుకుపోయాడు. ఓకే. రాజ్యంలో పెట్టుకున్నాడు. వాళ్ళతోటి వాడు ఏం చేశాడు ఇదంతా ఇక భాగవతం చదువుకొని తెలుస్తుంది. అయితే నరకాసురుడి పీడ ఎక్కువైపోయే లోకానికి శ్రీకృష్ణుడి మొరపెట్టుకుంటే శ్రీకృష్ణుడు వెళ్ళి నరకాసురుడి మీద యుద్ధం చేసి నరకాసురుడిని చంపేయడం జరిగింది. నరకాసురుడిని చంపేసిన తర్వాత ఈ 16,000 మంది ఆడపిల్లలు కూడా శ్రీకృష్ణుడు వారి దగ్గరికి వచ్చి, మా గతి ఏంటి, ఇప్పుడు ఇతన్ని చంపేశాం, అతని వద్ద ఉన్నామని సమాజంలో అందరికీ తెలుసు, కాబట్టి మాకు చనిపోవటం తప్ప సమాజంలో మాకు ఎటువంటి విలువ ఉండదు, సమాజంలో మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఉండరు, మా ఇంట్లో వాళ్ళు, మా కుటుంబ సభ్యులు కూడా మమ్మల్ని దగ్గరికి రానివ్వరు, కాబట్టి మేమందరం కూడా సామూహికంగా ఆత్మహత్య చేసుకోవాలి, లేదంటే నువ్వే మాకు ఏదైనా దారి చూపించు అంటే శ్రీకృష్ణుడు వాళ్ళకు ఒక హోదా ఇచ్చారు. ఇక నుంచి శ్రీకృష్ణుడి భార్యలు అని చెప్పుకోండి అని చెప్పేసి అన్నారు. ఆ 16,000 మంది శ్రీకృష్ణుడి భార్యలుగా చలామణి అయ్యారు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే శ్రీకృష్ణుడు 16,000 పెళ్లిళ్ళు చేసుకున్నారని ప్రతి గాడిద నమ్ముతాడు. అవును. కానీ ఎలా చేసుకున్నాడు అనేది నమ్ముతారా? 16,108 మందిని కూడా ఏకకాలంలో 16,108 భవంతుల్లో పెళ్లి చేసుకున్నాడు. ఏకకాలంలో 16,108 మందికి 16,108 భవనాల్లో 16,108 రూపాల్లో వివాహం చేసుకున్నాడు. ఇది మరి సామాన్యుడి వల్ల అయ్యే పనేనా? ఒక మామూలు మనిషి అయితే ఆయన చేయగలుగుతాడా? అడుగుతున్నానండి. సినిమాలో ఒక క్లైమాక్స్ సీన్ అనుకోవచ్చు, అంతే కదా. ఎలివేషన్స్ ఇవ్వటం మొదలు పెడితే దీనికి అంత ఎలివేషన్ ఇవ్వచ్చు. అయితే అలాంటి పెళ్లి చేసుకున్న శ్రీకృష్ణుడు వాళ్ళతో శారీరక సంబంధం పెట్టుకున్నాడా? లేదు. వాళ్ళందరినీ కూడా భక్తి అనే ఒక బృందావనంలో పెట్టి వాళ్ళందరూ కూడా భక్తిలో ఓలలాడుతూ శ్రీకృష్ణుడిని తన భర్తగా భావిస్తూ శ్రీకృష్ణుడితోనే గడుపుతున్నట్టుగా భావిస్తూ
వాళ్ళ సంతానాన్ని పొందినట్టుగా పెట్టారు. ఒక్కొక్కళ్ళకి 10 మంది సంతానం అన్నట్టుగా చూపించారు ఓకే. కదా, అందులో రాసినారు. అందులో రాశారు. నిజానికి భగవంతుడి భార్యలు ఆ 16,000 మందేనా? ఈ సృష్టిలో ఉండే ప్రతి జీవి భగవంతుడికి భార్యే. ఇది ఎట్లా చెప్తారు అంటే తాత్విక చింతనలో పరమాత్ముడు అనేవాడు ఈ సృష్టికి మొత్తానికి కూడా భర్త. భర్త అంటే భరించేవాడు. అలాగే ఈ సృష్టిలో ఉండే ప్రతి జీవి కూడా స్త్రీ స్వరూపమే. భగవంతుడిని ఒక్కడినే పురుషుడు అంటారు. ఓకే. స్త్రీ అంటే చాలా మంది ఏమనుకుంటారు, ఆడ మగ ఇట్లా చూస్తారు. కాదు, సత్వ తమో రజస్ గుణాలు స్త్రీ, ఈ 3 లక్షణాలు కలిసిన ప్రతి వాడు స్త్రీనే, ప్రతి జీవి స్త్రీనే. వీళ్ళందరినీ భరిస్తున్నది ఎవరు ఈ సృష్టిలో ఉండేలాగా? భగవంతుడు. కాబట్టి భగవంతుడే అందరికీ భర్త. ఓకే, అంతే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.